రైట్. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -6, 5 + 10, -4. రైట్. సో ఫస్ట్ ఆన్సర్ సాల్వ్ చేసే ముందు అసలు అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటో చూద్దాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడిటివ్ ఇన్వర్స్? సో అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి అంటే సమ్ ఆఫ్ టూ నెంబర్స్ మస్ట్ బీ ఈక్వల్ టు 0. ఓకే. సో టూ నెంబర్స్ని యాడ్ చేస్తే 0 రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2కి నేను ఏ నెంబర్ యాడ్ చేస్తే 0 వస్తుంది? -2, అంతే కదా. సో 2కి -2 యాడ్ చేస్తేనే 0 వస్తుంది. అలాగే -2కి 2 యాడ్ చేస్తేనే 0 వస్తుంది, ఇంకే పాసిబిలిటీ ఉండదు. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 1కి -1 యాడ్ చేస్తేనే 0 వస్తుంది, -1కి 1 యాడ్ చేస్తేనే 0 వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చెప్పచ్చు? 2 is the additive inverse of -2 and vice versa అంటే రివర్స్లో కూడా రాయొచ్చు అనమాట. 2 is the additive inverse of -2 అనొచ్చు, -2 is the additive inverse of 2 అనొచ్చు దీనికి. అలాగే ఇక్కడ ఏమనొచ్చు? 1 is the additive inverse of -1 అనొచ్చు. అలాగే -1 is the additive inverse of 1 అనొచ్చు. రైట్. సో ఇప్పుడు మనం ఇదే కాన్సెప్ట్ని కాంప్లెక్స్ నెంబర్స్లో అప్లై చేద్దాం. సో మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఏంటి? z is equal to -6, 5 + 10, -4. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనం కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో రాసుకుందాం. ఇది పాయింట్ లాగా ఉంది. సో దిస్ విల్ బి రిటర్న్ యాజ్ -6 + 5i + 10 - 4i. ఓకేనా. రైట్. సో రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ యాడ్ చేసుకుంటే -6 + 10 is +4, 5i - 4i is +i. సో z is equal to 4 + i వచ్చింది. రైట్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు z అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్. సో కాంప్లెక్స్ నెంబర్కి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? -z, అంతే కదా. సో -z ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z. ఎందుకు? z-ని యాడ్ చేస్తే నాకు 0 వస్తుంది. ఓకే. సో సేమ్ నెంబర్స్లో మనం ఏ లాజిక్ అప్లై చేసామో ఇక్కడ కూడా అదే చేస్తాం. సో ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 4 + i వచ్చింది. అప్పుడు -z ఏమవుతుంది? -4 - i. దిస్ ఈజ్ యువర్ additive inverse. Okay. Right. So this is the 9th question. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7 + 24i అన్నాడు. సో ఇంతకుముందు మనం అడిటివ్ ఇన్వర్స్ ఫైండ్ చేసాము, ఇప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చేయాలి. సో మళ్ళీ నేను చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ షుడ్ బి ఈక్వల్ టు 1. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది. 2ని దేంతో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది? 1/2, అంతే కదా. అలాగే 1/2ని 2తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం రాయొచ్చు? 2 is the multiplicative inverse of 1/2 and vice versa. ఓకేనా. వైస్ వర్సా అంటే 1/2 is the multiplicative inverse of 2. ఓకే. ఇప్పుడు అదే లాజిక్ కాంప్లెక్స్ నెంబర్స్కి అప్లై చేస్తే జెడ్ని దేంతో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది? 1/zతో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. అప్పుడు నేనేమంటున్నా? 1/z is the multiplicative inverse of z, అంతే కదా. సో ఇప్పుడు వాడు ఏమిచ్చాడు క్వశ్చన్లో? గివెన్ z is equal to 7 + 24i అన్నాడు. సో దీనికి మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫైండ్ చేయాలి. వాట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్? 1/z అంటే 1/7 + 24i. సో ఇక్కడికి ఆన్సర్ అయిపోలేదు. ఎందుకు అంటే డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉండకూడదు. సో ఇది మనం రేషనలైజ్ చేసుకోవాలి. ఇది ఇప్పటికో 100 సార్లు చెప్పుకుంటా. సో దిస్ విల్ బీ 7 - 24i. డినామినేటర్లో a² - b². ఓకే. సో దిస్ విల్ బీ 1/z is equal to 7 - 24i by 49 minus 24² is 576i². So this will be 7 - 24i by 49
plus 576 because I square value minus 1, 7 minus 24i by 625. సో అప్పుడు 1 by z ఏమవుతుంది 7 by 625 minus 24i by 625. So this is your final answer. Okay, right. So this is the 10th question. ఇక్కడ ఏమంటున్నాడంటే if 1 minus I into 2 minus I into 3 minus I so on 1 minus ni is equal to x minus iy, then prove that 2 into 5 into 10 so on 1 plus n square is equal to x square plus y square. ఓకే చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ గివెన్ రాసుకోండి. గివెన్ ఏంటి 1 minus I into 2 minus I into 3 minus I into so on 1 minus ni is equal to x minus iy. సో ఇప్పుడు ఇక్కడ ఎల్హెచ్ఎస్లో కాంప్లెక్స్ నెంబర్ ఉంది, అంటే అన్ని కాంప్లెక్స్ నెంబర్స్. ఇక్కడ ఆర్హెచ్ఎస్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ 2 into 5 into 10 into so on 1 plus n square is equal to x square plus y square అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ మనం మల్టిప్లై చేసుకొని ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఇవన్నీ మల్టిప్లై చేసి రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ తీసి అవన్నీ చేయలేం. ఇక్కడ మనకి ఆన్సర్ ఇచ్చాడు వాడు. ఆన్సర్లో ఏముంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది. ఇప్పుడు గివెన్ కాంప్లెక్స్ నెంబర్ ఏంటి మనకి? గివెన్ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ ఎక్స్ మైనస్ ఐవై. ఓకే, అప్పుడు మోడ్ ఎక్స్ మైనస్ ఐవై ఏమవుతుంది? రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుందిగా. అంటే దాని అర్థం ఏంటి? అప్లై మాడ్యులస్ ఆన్ బోత్ సైడ్స్. దేనికి? మనకి ఇచ్చిన క్వశ్చన్కి. సో 1 minus I into 2 minus I into so on 1 minus ni is equal to x minus iy ఉంది కదా, దీనికి బోత్ సైడ్స్ మనం ఏం చేయాలి? మాడ్యులస్ అప్లై చేసుకోవాలి. ఓకే, రైట్. సో నౌ విల్ డూ దట్. సో అప్పుడు ఏమొస్తుంది? మోడ్ ఆఫ్ 1 minus I into 2 minus I into so on 1 minus ni mod close is equal to mod x minus iy. సో ఇప్పుడు మనకి మాడ్యులస్ సపరేట్ చేసుకోవచ్చు ప్రతి కాంప్లెక్స్ నెంబర్కి. ఇంటూ 2 minus I ఇంటూ సో ఆన్ ఇంటూ 1 minus ni is equal to x minus iy mod close. సో ఇప్పుడు ఇదేమవుతుంది? సారీ, దిస్ విల్ బి రూట్ 1 square ప్లస్ మైనస్ 1 square ఇంటూ రూట్ 2 square ప్లస్ మైనస్ 1 square ఇంటూ రూట్ నెక్స్ట్ టైం వస్తుంది 3 square ప్లస్ మైనస్ 1 square ఇంటూ సో ఆన్ రూట్ 1 square ప్లస్ మైనస్ n square is equal to రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ వై హోల్ స్క్వేర్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మాడ్యులస్ అప్లై చేసిన నేను. సో నౌ దిస్ విల్ బీ 1 plus 1 ఇంటూ 4 plus 1 ఇంటూ 9 plus 1 ఇంటూ సో ఆన్ 1 plus n square is equal to root x square plus y square. So this will be root 2 into root 5 into root 10 into so on 1 plus n square is equal to root x square plus y square. మనకి ఆన్సర్లో రూట్ లేదు, సో ఇక్కడ ఏం చేస్తాను నేను? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తా. సో దట్ విల్ బీ 2 into 5 into 10 into సో ఆన్ 1 plus n square. సారీ మళ్ళీ రూట్ రాదు. సో 1 plus n square is equal to x square plus y square. వాడు ఇదే ప్రూవ్ చేయమని అడిగాడు. సో హెన్స్ ప్రూవ్. ఓకేనా, రైట్. సో దిస్ ఇస్ ద 11th క్వశ్చన్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అండ్ మోడ్ z ఈజ్ ఈక్వల్ టు 1. సో గివెన్ z ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అండ్ మోడ్ z, ఇది వాడే ఇచ్చాడు, ఇది కూడా మోడ్ z ఈక్వల్ టు 1. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద లోకస్ ఆఫ్ z. ఓకే, సో రైట్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ దేర్, సో వీ జస్ట్ హ్యావ్ టు సింప్లిఫై దిస్. ఓకే, రైట్. సో మోడ్ z ఫార్ములా ఏంటి? మోడ్ ఎక్స్ ప్లస్ ఐవై. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. బట్ మనకి ఏమిచ్చాడు? గివెన్ దాట్ మోడ్ z ఈజ్ ఈక్వల్ టు 1. అంటే దాని అర్థం ఏంటి? రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇఫ్ వీ స్క్వేర్ ఇట్ ఆన్ బోత్ సైడ్స్,
So you are going to get x square plus y square is equal to 1. This is the equation of locus. So what is this equation? This is a circle having center at 0, 0 and radius is equal to 1 unit. Okay, right. So this is the final answer. Right. So this is the 12th question. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఇఫ్ ద రియల్ పార్ట్ ఆఫ్ z ప్లస్ 1 బై z ప్లస్ i is 1, then find the locus of z. Right. So this is a pretty straightforward question. So given real part of z plus 1 by z plus i is equal to 1. కానీ మన దగ్గర z లేదు. సో లెట్ z is equal to x plus iy. సో ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ న్యూమరేటర్ ఏమవుతుంది? x plus iy plus 1 డివైడెడ్ బై x plus iy plus i వస్తుంది. ఓకే, సో న్యూమరేటర్లో రియల్ పార్ట్ ఏంటి? x plus 1, ఇమాజినరీ పార్ట్ ఈజ్ iy, అండ్ డినామినేటర్లో రియల్ పార్ట్ ఈజ్ x అండ్ ఇమాజినరీ పార్ట్ i కామన్ తీస్తే y plus 1. అండ్ ఆల్రెడీ యూ నో డినామినేటర్లో ఎప్పుడు కాంప్లెక్స్ నెంబర్ ఉండకూడదు. సో వీ హ్యావ్ టు సింప్లిఫై దిస్. y plus 1 by x minus i into y plus 1. So if we start multiplying this, మనకి ఏమొస్తుంది? z plus 1 by z plus i will be x plus 1 into x minus i into x plus 1 into y plus 1 plus i into xy minus i square into y plus 1 whole divided by, ఇక్కడ డినామినేటర్ ఏ ఫామ్లో ఉంది? దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a plus b ఇంటూ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a మైనస్ b. సో మనకి ఏమొస్తుంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ వస్తుంది. ఓకేనా, రైట్. సో z ప్లస్ 1 బై z ప్లస్ i విల్ బీ, సో ఇక్కడ న్యూమరేటర్లో రియల్ పార్ట్ ఫస్ట్ రాసుకుందాం, x ఇంటూ x ప్లస్ 1, and this is also real part because I square value minus 1, minus into minus plus y into y plus 1, and imaginary part lo I common తీసుకుంటే you'll get xy, this one, minus x plus 1 into y plus 1, alright, whole divided by x square, I square value is again minus 1, so this will be y plus 1 whole square. So now z plus 1 by z plus i, ఇందులో రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేసుకుందాం డినామినేటర్తో సహా. ప్లస్ ఐ ఇంటూ xy మైనస్ x ప్లస్ 1 ఇంటూ y ప్లస్ 1 డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు వాడు ఏమన్నాడు క్వశ్చన్లో ఇట్ ఈస్ ఆల్రెడీ గివెన్ that real part of z plus 1 by z plus i is equal to 1 అన్నాడు. ఓకేనా, సో అప్పుడు రియల్ పార్ట్ ఏంటి? ఇది మొత్తం ఈక్వల్ టు 1 అవ్వాలి. ఓకేనా, ఆల్రెడీ ఇక్కడ చూపిస్తా, చెక్ చేసుకోండి. సో రైట్, సో దట్ మీన్స్ x ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ y ఇంటూ y ప్లస్ 1 బై x square plus y plus 1 whole square is equal to 1. So if you are multiplying this to the right hand side, numerator x square plus x, y square plus y అవుతుంది. This will be x square plus y plus 1 whole square. So x square and x square get cancelled. So x plus y square plus y is equal to, this will be y square plus 1 plus 2y. So y square and y square is going to get cancelled. So అన్ని టర్మ్స్ ఒక సైడ్ రాసుకుంటే, so this is nothing but x minus y minus 1 is equal to 0. This is a straight line. So this is the equation of a straight line. This is your locus. Right. So this is the 13th question. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే, if root 3 plus i whole power 100 is equal to 2 power 99 into a plus ib, then show that a square plus b square is equal to 4. Right. So ఇది చాలా ఈజీ క్వశ్చన్. సో గివెన్ root 3 plus i whole power 100 is equal to 2 power 99 into a plus ib. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? a square plus b square equal to 4. రైట్.
సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అప్లై మాడ్యులస్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇప్పుడు ఏమొస్తుంది, మాడ్యులస్ ఆఫ్ √3 + i హోల్ పవర్ 100 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 99 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ a + ib. రైట్. సో ఇప్పుడు మనకు తెలుసు ఆల్రెడీ ఫార్ములా. ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు x + iy అయితే mod z ఏమవుతుంది, √x² + y² అవుతుంది. సో ఇప్పుడు అదే అప్లై చేద్దాం. సో దిస్ విల్ బి √3² + 1² హోల్ పవర్ 100 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 99 ఇంటూ √a² + b². ఓకేనా. రైట్ నౌ సో దిస్ విల్ బి ఇక్కడ ఏమొస్తుంది, √3² అంటే 3 + 1 హోల్ పవర్ 100 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 99 ఇంటూ √a² + b². సో √3 + 1 is nothing but √4. √4 value is 2. So 2 power 100 is equal to 2 power 99 into a² + b². 2 power 99 ఇటు షిఫ్ట్ చేసుకోండి. దట్ విల్ బి 2 power 100 by 2 power 99 is equal to √a² + b². సో ఇప్పుడు ఇక క్యాన్సిల్ అవుతాయి. 2 power 99 ఇక్కడ పవర్ క్యాన్సిల్ అవుతుంది. సో యూ ఆర్ లెఫ్ట్ విత్ a² + b² is equal to 2. సో ఇఫ్ యూఆర్ డూయింగ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రూట్ వెళ్ళిపోతుంది. a² + b² ఈక్వల్ టు 2² is 4. సో ఇదే మనకి ప్రూవ్ చేయమని అడిగాడు. సో హెన్స్ ప్రూవ్డ్. ఓకే. రైట్. సో దిస్ ఇస్ ద 14th క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ z minus ai is equal to modulus of z plus ai, then find the locus of z. So right, so we'll do this. So given modulus of z minus ai is equal to modulus of z plus ai. సో ఇక్కడ మనకి z అంటే ఏంటో తెలీదు. సో లెట్ z is equal to x plus iy. సో విల్ యూజ్ దిస్. సో ఇప్పుడు LHSలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే x plus iy minus ai modulus is equal to x plus iy plus ai modulus close. So now if we start simplifying this, ఇప్పుడు మనకి ఏమొస్తుంది, మాడ్యులస్ ఆఫ్, ఫస్ట్ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్. నౌ ఇప్పుడు మాడ్యులస్ ఫార్ములా మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో √x² + y - a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √x² + y + a హోల్ స్క్వేర్. Now if you are squaring it on both sides, you are going to get x² + y - a whole square is equal to x² + y + a whole square. So x² and x² is going to get cancelled. So you are left with y² + a² - 2ay is equal to y² + a² + 2ay. ఓకేనా. సో ఇప్పుడు y² a² y² a² cancel. So minus 2ay is equal to 2ay. 2a cancel. Minus y is equal to y. So ఈ minus y అనేది పంపించుకోండి. So this will be 0 is equal to 2y. So y is equal to 0. This is your equation of locus. So y is equal to 0. Then the equation, this is the equation of x-axis. So that is your locus. Okay. Right.